స్వామీజీ, చాలా మందిలో ఒక సందేహం ఉంటుంది. ఏంటంటే పూజలు చేసేవాళ్ళు ఎక్కువగా మాంసాహారం తిని చేసే వాళ్ళ పూజల కన్నా, శాకాహారం తిని చేసే వాళ్ళ పూజలు ఎక్కువగా ఫలిస్తుంటాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. హ్మ్. నిజంగా ఇది నమ్మొచ్చంటారా? అంటే ఇది సాధారణంగా చాలామందికి ఉన్నటువంటి సమస్య. హ్మ్. మాంసాహారం తింటే పూజలు చేయవచ్చా? చేయకూడదా? హ్మ్. శాకాహారం మాత్రమే చేయాలా? అంటే మీ ఆహారం ఏదైనా తీసుకోండి. హ్మ్. కానీ ఆహారం తామసిక ఆహారం, రాజసిక ఆహారం, సాత్విక ఆహారం అని 3 రకాల ఆహారాలుంటాయి. హ్మ్. సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటే ఏమవుతుందంటే కొంచెం త్వరగా జీర్ణమయ్యి, ఇప్పుడు లోడ్ పెరక్క హ్మ్. సహజంగా జీర్ణమయ్యి, నిద్ర రాకుండా మనసు నిద్రొచ్చిందనుకో మీరు కాన్సంట్రేట్ చేయలేరు. దేని మీద హ్మ్. మనసు నిలవదు. అవును. ఆ ప్రాతిపదికన ఆహారం హ్మ్. మీకు కొంచెం ముఖ్యమైనటువంటి కార్యాలు చేసేటప్పుడు, సాధనకు సంబంధించినటువంటి హ్మ్. విషయాల్లో సాత్విక ఆహారం తీసుకుంటే హ్మ్. దానివలన స్థిరత్వం వస్తుంది. మానసిక స్థిరత్వం వస్తుంది. ఓకే. స్థిరత్వం కలిగిన వాళ్ళే లక్ష్యాన్ని సాధించగలుగుతారు. హ్మ్. అయితే మీరు పెద్ద పెద్ద యోగులైపోవాలి, ఏదో పూజ చేసుకునేవాళ్ళు మనసు నిలవదు గాబట్టి, నిలపడం కోసమని అది పెట్టారు గానీ రిస్ట్రిక్షన్. హ్మ్. ఒకవేళ నీవు మీ ఆహారం తింటేనే ఈజీగా డైజెస్ట్ అవుతుందండి. హ్మ్. నేను తోటకూర తింటేనేమో అరగట్లేదు, నాకు గ్యాసొచ్చేస్తుందని చాలామంది అంటారు. ఎందుకంటే సాత్విక ఆహారం నీ డీఎన్ఏ తినేటటువంటి సింహానికి గడ్డి పెడితే ఆవు కాదు. ఓకే. అంచేత మీరందరూ నాన్ వెజిటేరియన్ బేస్డ్ డీఎన్ఏ హార్మోనల్ రిలీజెస్ అంటే సెక్రెషన్ హ్మ్. ఉన్నప్పుడు హ్మ్. కొందరికి మాంసం ఏమో త్వరగా అరుగుతది. హ్మ్. తింటే హుషారుగా ఉంటారు. ఉంటారు. అదే ఈ ఏదో ప్రసాదం పేరుతోటి అవి ఇవి పెడితే అవసరం ఉండదు, నిద్రొచ్చేస్తుంటది వీళ్ళకి. అవును. అందుగురించి డైట్ అనేది కామన్ డైట్ అంటూ ఏదీ లేదు. హ్మ్. అందుకు కాలమాన దేశ పరిస్థితులను బట్టి మీకు ఆహారం నిర్దేశించబడుతుంది. హ్మ్. దాని కులం, జాతి, మతం అన్నీ ఉంటాయి. ఆ! కాబట్టి ఏ ఎవరెవరు అంటే జాతి అంటే, కులం అంటే ఇయన్నీ ఏమిటంటే వృత్తులు. హ్మ్. అవి అలా విడదీసి విచక్షణతో చూడకండి పెద్దగాను. ఏ కులం, వృత్తి వారు ఆ పని చేస్తారు. ఆ పనికి సంబంధించిన డైట్ ప్రకృతి ఏర్పాటు చేస్తది. అంటే హ్మ్. ప్రకృతిలోనే వాళ్ళకి అది తినాలనిపిస్తది. హ్మ్. అందుకని మీ శరీరం ఏది చెబుతుందో దాన్ని జాగ్రత్తగా విజ్ఞతతో విశ్లేషించి మీ డైట్ నిర్ణయించుకోండి. ఎవరో అది తినమన్నారు, ఇది తినమన్నారు. అవేంటివి ఏంటమ్మా? మిల్లెట్సా? మిల్లెట్లు తినమన్నారు, బుల్లెట్లు తినమన్నారు. అలా తినకండి. హ్మ్. మీ శరీరానికి దానికి న్యాయం తెలుసు. మీరు ఏ సాధన చేస్తున్నారో మీ శరీరానికి తెలుసు. హ్మ్. కాబట్టి ఏ వృత్తి చేస్తున్నారు, ఆ వృత్తికి సంబంధించిందే అడుగుతది శరీరం. ఓకే. అంటే తప్పు లేదంటారా మాంసాహారం తీసుకోవడం? మాంసాహారం అదే చెప్తున్నా మీరందరూ యోగులు కాదు. హ్మ్. మీరు లక్ష్యమైనటువంటి మోక్షాన్ని సాధించడానికి ఏ సాధనలున్నాయో ఆ సాధనకు సంబంధించిన భోజనం చేయాలి. ఓకే. అందుకే మనకి ఇప్పుడు ఈ దేవికి హ్మ్. ఈ నవరాత్రులు చూడండి. ఒక్కొక్క దేవికి ఒక్కొక్క రకమైనటువంటి ఆహారం పెడుతున్నారు. అవును. మరి అందరికి కామన్ డైట్ పెట్టొచ్చు కదా! హ్మ్. హ్మ్. అన్నీ ఏయో తోటకూర కాడలు పెట్టేయచ్చు కదా మొత్తానికి ఆ! దేవికి. ఆ! ఒక్కొక్క దేవికి ఒక్కొక్క ఆహారం. ఆ! ప్రీతికరమైన ఆహారం. ఆ నైవేద్యం. హ్మ్. అలాగ ఏ పని చేస్తుందో ఆ దేవి అప్పుడు హ్మ్. ఈ దేవి, ఈ దేవి, ఆ దేవి ఏ హ్మ్. పని చేస్తుందో ఆ పనికి తగినటువంటి ఆహారం మీరు సెలెక్ట్ తీసుకోవడం. చేసుకోవాలి. ఓకే. అంతేగాని హ్మ్. మీరు చేసేటటువంటి వృత్తి ఏది? హ్మ్. దాన్ని బట్టి ఆహారం ఉంటుంది. ఓకే. అలాగే మీరు ఈ టిబెట్‌లో ఉన్నారనుకో, అక్కడ ఉన్నటువంటి సాధకులందరూ కూడా మాక్సిమం మాంసాహారమే తీసుకుంటారు యోగులందరూ. అవునా? మేము గురుదక్షిణగా కూడా ఇచ్చేది మాంసాహారమే. ఆహా! ఆ! మాంసాహారమే కాదు, హ్మ్. ఆహ్, మద్యం కూడా ఇస్తాం. ఓహ్! అక్కడేంటి మైనస్ డిగ్రీస్‌లో ఉంటుంది హ్మ్. చలి. అప్పుడు మీలాగా ఈ పప్పు, అన్నం ఇవి తింటే ఆ లోపలే ఉండిపోతుంది, కరగదది. ఆహాహా! ఎందుకంటే అది కూడా చలవ చేస్తుంది కాబట్టి. ఓకే. ఆహా! మైనస్ డిగ్రీలు ప్లస్ చలవ చేసే ఆహారం ఈజ్ ఈక్వల్ టు మరణం. ఆ! అంచేత అక్కడ వేడెక్కించేటటువంటి ఆహారం పదార్థాలు కావాలి. తీసుకోవాలి. అక్కడ యాక్ మాంసం, యాక్ ఉంటుంది కదా! యాక్ మాంసం ఉంటుంది. హ్మ్. అలాగే మనకి ఈ డ్రై ఫిష్ ఉన్నంటే యాక్ యొక్క చర్మాన్ని
పలచగా కోసి అవి ఎండబెడతారు. ఎండబెట్టి అవి దాచుకుని అవి తింటారు. ఇలాంటి అంటే ప్రాంతాన్ని బట్టి మీ యొక్క డిఎన్ఏ అంటే మీ కులం ఆరిజిన్ బట్టి మీ ఆహారం నిర్దేశించుకుని మీ శరీరంలో ఏ ఆహారం అయితే మీకు ఉపయోగపడుతుందో ఏది శక్తినిస్తుందో ఆయా ఆహారం తీసుకోండి. అందరూ శాకాహారం తీసుకుంటే శాఖలే దొరకకుండా పోతాయి. రేపు పొద్దుట వంకాయ ఖరీదు చాలా ఎక్కువ అవుతుంది. అందుగురించి ఇది కూడా ఒక రకంగా సామాజికమైనటువంటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆహారం ఒకటే తిన్నారనుకో దాని రేటు పెరిగిపోతుంది. అందుగురించి చూడండి, నిమ్న వర్గాలకి కింద అంటే తక్కువ ఆదాయం అంటే అల్పాదాయ వర్గాలందరికీ కూడాను బీఫ్ వాడడం మొదలుపెట్టారు. ఎందుకంటే 5 రూపాయలకి ఎంత మొక్క వస్తుంది, తక్కువ ధరలో అవకాశం ఉంటుంది రావడానికి. అర్థమవుతుందా? అది మాంసమే, ఇది మాంసం, అన్ని మాంసమే. దాంట్లో వేరే ప్రోటీన్స్ వేరే వేరే రకాలుగా ఉండవు. మాంసం అంటే ఏ మాంసమైనా ఒకటే. శాఖలు అంటే దాంట్లో కొంచెం చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. అంచేత ఆహారం అనేది సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒకే ఆహారం మీద పడ్డారు. మిల్లెట్స్ అన్నాను, మిల్లెట్స్ రేటు పెరిగిపోతాయి. చూడండి, ఫ్యాషన్ అనమాట, అందరూ మిల్లెట్స్ తింటారు, మిల్లెట్స్ రేటు పెరిగిపోతుంది. మరి మిగతా వాళ్ళు పండించిన పంటలన్నీ కూడా వాళ్ళకి. అందుకు సమాజాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఆహారం ఫుడ్ డివిజన్ చేశారు. కొందరు శాకాహారులు, కొందరు మాంసాహారులు, అన్నీ అంతే. వర్క్ డివిజన్ లాంటిదే. వర్క్ డివిజనే కులాలు. ఏంటి కులాలు అంటే వర్క్ డివిజన్. సమాజంలో అందరూ బ్రాహ్మణులు అయిపోతే అందరూ మంత్రాలు చదివితే పండించేవాడు ఎవడు? అర్థమవుతుందా? కొండ చేసేవాడు ఎవడు? అందుకే కమ్మరి కుమ్మరి కంసాలి సాలి అని వర్క్ డివిజన్ చేశారు. బ్రాహ్మణుడు మంత్రాలు చేసి దేవుడి దగ్గర పూజ చేసి యజ్ఞం చేయడం ఎంత గొప్పదో. చెప్పులు కుట్టేటటువంటి వాడు చెప్పులు కుట్టి వాడి యజ్ఞాన్ని వాడి చేస్తున్నాడు. కాబట్టి చెప్పులు కుట్టేటటువంటి మాదిగా చేసుకోవాలి సమాజం. మాలని మాలగా వేసుకోవాలి సమాజం. అంతేగాని అగ్ర కులాలని ఉగ్ర కులాలుగా మారితే దళితుడి చెప్పు తిరగబడుతుంది. ఇది జరిగిందనమాట. అర్థమవుతుందా? సమాజంలో ఉన్నటువంటి అగ్ర కులాలు కింద నీచ కులం అనేది లేదు. కులాలన్నీ సమానమే. ఈ కులాలన్నీ కూడా సమాజాన్ని సంతులనంగా ఉంచడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థలు. ఏ విధంగా అంటే శరీరంలో కాళ్ళు నడుస్తుంటాయి, బురదలోను పేడలోను అన్నీ నడుస్తుంటాయి. అలాగే ఇది ఒక వర్గం, నడిచే వర్గం. పైన 3 వర్గాలు, 3 అంతస్తులు ఉన్నాయి. 1 పొట్ట, 2 భుజాలు, 4 తల. ఈ 4 వర్ణాలే చాతుర్వర్ణం. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగ సహా అకార్డింగ్ టు దేర్ కెపాసిటీ అండ్ క్యాలిబర్ వర్క్ డివిజన్ జరిగింది. కాళ్ళకి నడిచేటటువంటిది ఇచ్చాం. అర్థమైందా? పొట్టకి లోపలంతా ఏది నువ్వు వెళ్ళినా సరే ఈ శరీరంలో ఇక్కడికి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత గోరికి ఏం కావాలి, కంటికి ఏం కావాలి, కంటి రెప్పకి ఏం కావాలి, నల్లగుడ్డుకి ఏం కావాలి, తెల్లగుడ్డుకి ఏం కావాలి, చెవికి ఏం కావాలి, పన్నుకి ఏం కావాలి, ఎముకకి ఏం కావాలి, గోరికి ఏం కావాలి. నఖశిఖ పర్యంతం అంటే శిఖ అంటే ఈ యొక్క ఎంట్రుక నుంచి కాలిగోటు వరకు దేనికి ఏది కావాలి, ఏదైనా నువ్వు తిన్ను. దాంట్లో ఇవన్నీ విభజించి సమానంగా పంచేది, వ్యాపారం చేసేది ఇది వైశ్య. ఏంటి? వైశ్యులు. అర్థమైందా? ఈ కింద దళితులు, అగ్రవర్ణాలు మోసుకు తిరుగుతున్నటువంటి దళితులు ఎవరు? దానికి ఆ కెపాసిటీ ఉంది, ఆ వర్క్ చేస్తుంది. బాహువులు క్షేత్రం అనే శరీరాన్ని ఆయుధములుగా మార్చి, క్షాత్రములుగా మార్చి ఈ క్షేత్రాన్ని సంరక్షించుకునే బాధ్యత కలిగినవి భుజబలం క్షత్రియుడు. బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానాన్ని అవపాసించి కళ్ళ ద్వారానే జ్ఞానం, చెవుల ద్వారా జ్ఞానం, నాలుక ద్వారా జ్ఞానం, స్పర్శ ద్వారా జ్ఞానం, ఈ యొక్క వాసన ద్వారా జ్ఞానాన్ని లోపల పెట్టుకుని పైన కూర్చుంటుంది. వీడు బ్రాహ్మణుడు. ఇప్పుడు చెప్పండి, కులాలు ఎక్కడున్నాయంటే నీ శరీరంలో ఉన్నాయి. నీ శరీరంలో కాళ్ళకి రిజర్వేషన్ కల్పించు ఒకసారి. కల్పిస్తే ఏమవుతుంది? అందుకు రిజర్వేషన్ అడగడం కాదు, మనలో రాజకీయ నాయకులు
నీ కాళ్ళు వేరు, చిచ్చిచి అవి బురదలో ఉంటాయి, వాటిని ముట్టుకోకంటే. కానీ ఒక గురువు ఏం చేస్తాడు, నేను వచ్చిన వెంటనే ఎక్కడ నమస్కారం పెట్టమంటాడు, కాళ్ళు. ముఖానికి పెడతావా? అందుకే భారతీయ సాంప్రదాయంలో ముందు సమాజంలో ఉన్నటువంటి దళితుల్ని నమస్కారం చేసుకోండి. ఈ సంస్కారం వస్తే ఈ యొక్క ప్రపంచం విశ్వశాంతితో ఉంటుంది. ముందు ఎవరైతే కష్టపడేటువంటి వర్గం ఉందో, ఈరోజు తిండి అందుతుందంటే మనకి కాళ్ళకి రక్షణ ఉందంటే ఆ రక్షణకి ఏర్పాటు చేసినటువంటి మాదిగా చేసుకునే సంస్కృతి అగ్ర కులాలకు ఉండాలి. కానీ అగ్ర కులాలు ఉగ్ర కులాలైతే దళిత జాతి తిరగబడుతుంది. అదే జరుగుతున్నది ఇప్పుడు ఈ భారతంలో. కాబట్టి చాతుర్వర్ణ్యం మయా సృష్టానికి అర్థం మారిపోయి ఒకరినొకరు అంటే కాళ్ళు నరికేసుకునేవాడు, కాళ్ళు వచ్చి ముఖాన్ని తండడం, ముఖం వచ్చి కాళ్ళని తండడం. అంటే శరీరంలోనే సమాజం అనేటువంటి శరీరంలో 4 వర్ణాల పేరు చెప్పి కాలు వేరు, చిచి అది కింద నడిచేది అని విభజించారు. మన దేశాన్ని విభజించేటటువంటి ఎవరు రాలేదు, కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈ జాతి ఎప్పటికీ విడిపోదు కాబట్టి వీళ్ళలో కులాలు చిచ్చు రగిలించాలని కాళ్ళని వేరు చేసి పట్టణ వైశ్యులని ఈ ముగ్గురిని నువ్వు మోసుకు తిరుగుతున్నావు అని కింద ఎక్కువగా లాంగ్ శరీరానికి ఎక్కువ పొడవు ఉండేది అది కాళ్ళు. ఈ జాతిని రెచ్చగొట్టి ఈ పై వ్యవస్థని కూలగొట్టారనమాట. అప్పుడు మనలో స్ప్లిట్ వచ్చింది, తద్వారా వాళ్ళు ఏలుకునే అవకాశం ఉంది. ఇదే విధంగా చతుర్వర్ణాలని విడదీసి మనం విడదీయడానికి లేనటువంటి సనాతన ధర్మాన్ని ఆచరించేవాళ్ళం. మనం అన్నీ ఒకటే శరీరం అనే భావనలో ఉండేవాళ్ళం. అందుకే కాళ్ళకి నమస్కారం చేసే సంస్కారాన్ని నేర్పాము. కాళ్ళకి నమస్కారం చేయడం అంటే నిజంగా కూడా ఈ అగ్రవర్ణాలు దళిత వర్గాల్లో బాధపడుతున్నారంటే అన్టచబిలిటీ, అంటరానితనం. మరి మీ శరీరంలో ముందు ఎక్కడ తోముతావు? ముఖం ఒకటో తోముకుంటూ కూర్చుంటామండి, కాళ్ళు కూడా తోముతావా లేదా? అందుకు పైన ఉన్న చేతులు తన చేతలతో కింద ఉన్నటువంటి కాళ్ళని తోముతున్నాయే. అలాగే ఈ సమాజంలో ఉన్నటువంటి అగ్రకులాలన్నీ కూడా కింద ఉన్నటువంటి కాళ్ళకి నమస్కారం చేయడం అక్కడి నుంచి దట్ ఈస్ ద బేస్ ఆఫ్ యువర్ లైవ్లీహుడ్. నీ జీవితానికి నిన్ను నడిపించేటువంటి శక్తి దళితులని తెలుసుకో. పైన ఉన్నటువంటి అగ్రకులాలన్నీ కూడా దళితులని ప్రేమగా చూడండి. వారికేమీ మీరు వాళ్ళని ప్రేమగా చూసి సమాజంలో భాగంగా చూడండి, అన్టచబుల్గా చూడకూడదు. ప్రథమంగా వాళ్ళకి నమస్కారం చేసే సంస్కారం నేర్చుకున్నప్పుడు సమాజంలో ఈ సంతులత దెబ్బతిందదు. కులాలు జాతులు అంతం కావాలంటే అంతం అవటంటే ఎవరి కులాన్ని వాళ్ళు గౌరవించేటటువంటి విధంగా గౌరవప్రదమైనటువంటి వృత్తిగా చూడండి. ఇప్పటి వరకు అశ్రద్ధ జరిగింది వాళ్ళ మీద, కానీ ఇప్పుడు చూడండి కొండ ఖరీదు ఎంత అయింది. మళ్ళీ రాబోయే రోజుల్లో మీకు ఉన్నటువంటి స్టీల్ పాత్ర కంటే కొండ ఖరీదే ఎక్కువ అవుతుంది. అలాగే మీరు మొన్నటి వరకు 5 రూపాయలకి గడ్డం గీయడానికి ఇచ్చేవారు, చులకనగా చూసేవారు. ఇప్పుడు 500 ఇస్తేనే గడ్డం గీయరు వాళ్ళు. కాబట్టి అదే వృత్తి తిరిగి పునరావృతమై అది పైకి వెళ్తుంది, ఇది కిందకి వెళ్తుంది. అందుకే మీకు చెప్పినది ఏంటంటే సైకిల్లో బంధించబడుతూ ఉంటుంది. ఒకసారి పైకి ఇది వస్తుంది, ఇట్స్ కామన్. ఓకే స్వామీజీ, ఇంకొకటి మాంసాహారం అంటే ఎవరి వృత్తిని బట్టి దాన్ని బట్టి వాళ్ళు తింటుంటారు. ఓకే, అయితే చాలా మందిలో ఏంటంటే మాంసాహారం తిన్న తర్వాత ఎన్ని గంటల తర్వాత మనం పూజలు చేసుకోవచ్చు, ఏదైనా పూజ వ్రతం లాంటివి ఉన్నాయి అంటే మెయిన్ అమ్మ మాంసాహారం తిన్న దేవుళ్ళు కూడా ఉన్నారు. మన దేవుళ్ళుగా చెప్పుకునే వాళ్ళు కూడా మాంసాహారాన్ని భుజించినట్టు శాస్త్రాల్లో ఉంటుంది. అవునా? అరణ్యకాండలో చూసినా ఎక్కడ చూసినా రామాయణంలో కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ రాముడు క్షత్రియుడు, క్షత్రియ భోజనం చేస్తాడు. క్షత్రియ హోటళ్ళు ఏముంటాయి? రాజుల భోజనం హోటళ్ళు ఉన్నాయా ఇక్కడ? రాజుల భోజనం అని రాస్తారు కదా, రాజుల భోజనమే రాజులు తింటారు. కాబట్టి రాజుగా ఉండాలంటే క్షేత్రాన్ని సంరక్షించాలంటే శారీరక దారుఢ్యం పెంచుకోవాలి. మానసిక బుద్ధి రెండు కలిసి కాంబినేషన్కి సంబంధించిన ఫుడ్ తింటారు. అంటే బుద్ధి వికాసానికి, శరీర దారుఢ్యానికి. మిలిటరీ వాళ్ళకి పప్పు పెట్టండి, ఇంక పడుకుంటారు వాళ్ళు. యుద్ధం చేసేవాడికి ఏం చేయాలి? సిద్ధం చేయాలి. కాబట్టి మాంసాహారం వాళ్ళే. అలా వృత్తిని బట్టి ఈ యొక్క ఆహార విభజన జరిగింది. ఏ ఏ వృత్తి వారు ఏ ఏ ఆహార, ఏ కులం వారు, కులం అంటే వృత్తి, వారి యొక్క జాబ్, ఆ జాబ్ని బట్టి
ఆహారం ఉంటుంది. హ్మ్. అయితే పూజ చేసేటప్పుడు మాత్రం కొంచెం తామసికంగా నిద్ర ఆవహిస్తది. ఎందుకంటే మామూలు పప్పు వాటికి రుచి కంటే కూడా ఇది మత్తునిస్తుంది. డోపమైన్ ఆ! అంటే ప్లెజర్‌ని క్రియేట్ చేస్తుంది. ప్లెజర్. హ్మ్. ప్లెజర్ అంటే చూడు ఆ చిన్న సుఖం కోసం జీవితాంతం కష్టాలు అనుభవిస్తారు. అవును. అందుకే చిన్న సుఖం ఆ కాసేపు నాలుక దాకే వరకు హ్మ్. ఆ సుఖాన్ని ఎంజాయ్ చేయడం వల్ల డోపమైన్ రిలీజ్ అవుతుంది. తద్వారా మనకు ఒక డ్రగ్ అంటే హ్మ్. ఏమంటాం? ఒక కిక్ అదేమంటారు పదం సరైన పదం? మత్తెక్కుతుంది. ఓకే. ఆ మత్తు కాసేపు అలాగ తేలుస్తుంది. హ్మ్. ఆ మత్తు కోసమే కదా ఈ గమ్మత్తులన్నీ చేస్తున్నాం మనం. హ్మ్. ఆ మత్తు కోసం, చిన్న మత్తు కోసం. ఆ మత్తునిస్తుంది కాబట్టి మత్తు వేరు, అపరమత్తు వేరు. హ్మ్. పూజకి అపరమత్తు తర్వాత అవసరం. హ్మ్. పూజకే కాదు ఏ పని చేయాలన్నా అప్రమత్తత అవసరం. ఆ! మత్తుగా ఉన్నామనుకో తప్పు చేసే అవకాశం ఉంటుంది. హ్మ్. మత్తులో పడ్డామంటే. హ్మ్. అంచేత మత్తునిచ్చేటటువంటి పదార్థం మాంసాహారం. హ్మ్. అపరమత్తునిచ్చేటటువంటిది శాకాహారం. ఓకే. అందుకు పూజకి మాంసాహారం కంటే శాకాహారమే హ్మ్. మేలు. ఉత్తమం.